చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలోనే ప్రజాస్వామ్యం అపహాస్యమైతే ఆయన సీఎంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా పరిరక్షిస్తారని వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ప్రశ్నించారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలోనే ప్రజాస్వామ్యం అపహాస్యమైతే ఆయన సీఎంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా పరిరక్షిస్తారని వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ప్రశ్నించారు. వైసీపీకి 19 మంది కౌన్సిలర్ల బలం ఉన్న చైర్మన్ ఎన్నికలని తెలియగానే ఎన్ని రకాలుగా బెదిరించాలో అన్ని రకాలుగా బెదిరించి భయపెట్టి ఒక్కో అభ్యర్థికి 50 లక్షల రూపాయలు ఆఫర్ చేసి బలవంతంగా వైసీపీ నుంచి టీడీపీలో చేర్చుకున్నారన్నారు. ధైర్యం ఉంటే టీడీపీకి ఓటు వేసిన వారు రిజైన్ చేసి మళ్లీ గెలిచి చైర్మన్ పదవి తీసుకుని ఉంటే బాగుండేదన్నారు. వైసీపీ గుర్తుపై గెలిచి వ్యతిరేకంగా ఓటు వేసిన వారిపై హైకోర్టులో కేసు వేసి వారి పదవులు పోయేలా చేస్తామని, రాబోయే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కంప్లీట్ గా 8 మందిని ఈ రకంగా ప్రలోభపెట్టి లభ్యపరిచి వారిని భయపెట్టి బెదిరించి ఈరోజు మనం విప్పు జారీ చేసినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా మన పార్టీకి చెందినటువంటి వ్యక్తిని గెలిపేయమని బీఫామ్ ఇచ్చినప్పటికీ విప్ ఇచ్చినప్పటికీ కూడా విప్పును ధిక్కరిస్తూ ఈరోజు 8 మంది అభ్యర్థులు మనకు అగెన్స్ట్గా ఓటు వేయడం జరిగింది. అప్పటికి కూడా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి 9 మంది కౌన్సిలర్లు ఏమైనా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ నడుస్తామని గడిచిన 4 రోజులుగా టీడీపీ పెద్దలు పెట్టినటువంటి ప్రతి ఒక్క ప్రలోభానికి కూడా గురి కాకుండా వారు పెట్టినటువంటి భయాలకు వీళ్ళు జంకకుండా ఈరోజు ధైర్యంగా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ జగనన్నతోనే మేము ఉంటాము అని మనం చైర్మన్గా పెట్టినటువంటి హఫీజ్ అనేటటువంటి క్యాండిడేట్కి ఓటు వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యం అనేది గెలవాలి. ధైర్యం ఉంటే వీళ్ళందరినీ కూడా రిజైన్ చేసి మళ్ళీ గెలిచి తెలుగుదేశం పార్టీలో క్యాండిడేట్లుగా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్గా గెలిచి వాళ్ళు చైర్మన్ చేసుకుని ఉంటే నిజంగా అందరూ కూడా సంతోషించేటటువంటి వారు. ఇది చాలా హేయమైన చర్య. మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు 151 సీట్లు వచ్చినప్పుడు 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి నీ పార్టీలోకి వచ్చేస్తానంటే ఆయన మీరు రిజైన్ చేసి మళ్ళీ కంటెస్ట్ చేసి రాండి అని చెప్పినాడు. అలాంటి కమిట్మెంట్ ఉండేటటువంటి, వాల్యూస్ ఉండేటటువంటి నాయకుడు వెనకాల ఈరోజు మేమంతా ఉన్నామని చెప్పి మాకు కూడా చాలా గౌరవంగా ఉంది. తలెత్తుకొని నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీతో మేము నడుస్తామని చెప్పుకోవడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. దౌర్జన్యకాండ చేసి కనీసం మనకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు ఎవరిని కూడా హాల్లోకి కూడా ఎంటర్ కానికుండా వాళ్ళే డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మున్సిపల్ చైర్మన్ సంబంధించినటువంటి ఎన్నిక కూడా మరి వీళ్ళందరినీ ప్రలోభ పెట్టి, వీళ్ళందరినీ డబ్బులు ఇచ్చి, వాళ్ళ ప్రాణాలను బెదిరించి, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తామని బెదిరించి వాళ్ళందరినీ కూడా ఈరోజు మన పార్టీకి అగెన్స్ట్గా ఓటేయడం కూడా జరుగుతూ ఉంది. జనరల్గా విప్పుని ధిక్కరించకూడదు. ఒక పార్టీ సింబల్ మీద గెలుస్తారు. ఆ ఫేస్ వాల్యూ అనేది పార్టీకి ఉంటుంది కాబట్టి మన పార్టీని విప్పుని ధిక్కరించినటువంటి ఈ 10 మంది కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారిని ఇమ్మీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నాం. విప్పు ధిక్కరించినందుకు వాళ్ళకు విప్పు సర్వ్ అయింది. సర్వ్ అయిన కాపీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. విప్పుని ధిక్కరించినందుకు హైకోర్టులో వాళ్ళ మీద మేమే పిటిషన్ వేసి వారు ఏదైతే ఆఫీస్ హోల్డ్ చేస్తున్నారో ఆ ఆఫీస్ని హైకోర్టు ద్వారా ఆ ఆఫీస్ని తీసేసే విధంగా, వాళ్ళకి ఆ కౌన్సిలర్ పదవి ఉండకుండా చేసే విధంగా